కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్కు చేసిందేమీ లేదు. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసమే పార్టీలు మారేను. కడియం శ్రీహరి అంటే ఒక అవినీతి తిమింగలం. పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరికి సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో కడియం శ్రీహరికి గన్పూర్ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయమని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. కడియం మార్కల్లా తన బిడ్డను ఎంపీగా చేయాలి, రాజకీయ వారసురాలుగా చూడాలనే ఏకైక లక్ష్యంతో ఆయన పోయే కాలానికి రాజకీయ సమాధి కట్టుకున్నాడు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఇప్పటి వరకు కూడా గణపురం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కడియం శ్రీహరి వల్ల జరగలేదు. ఎందుకంటే ఆయన స్వార్థం కోసం టీడీపీలో ఉన్నప్పుడు ముందుగా మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నాడు, ఇల్లు మీద ఇల్లు కట్టుకున్నాడు. అదే విధంగా నెక్స్ట్ సోషల్ ఫేర్ మినిస్టర్ అయ్యిండు, విదేశాల ఆస్తులు సంపాదించుకున్నాడు. మళ్ళా ఎడ్యుకేషన్ మంత్రి అయ్యిండు. తర్వాత అప్పుడున్న డిఈఓల దగ్గర నుంచి వెళ్ళి మరి లంచాలు తీసుకున్నట్టు పెద్ద ఎత్తున పేపర్లు రావడం జరిగింది. తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు. ఐడల్ ప్రాజెక్టులను అమ్ముకొని ఆ రోజు పెద్ద శీర్షికన వచ్చింది. ఆఖరికి ఎంత పెద్ద అంటే గోరింత బలరాం కొండంత అయ్యాడని ఒక స్టేట్మెంట్. అంటే వాళ్ళ కజిన్ బ్రదరే కోర్టు సంపాదిస్తున్నాడు. ఎస్సీ కార్పొరేషన్ లేదా సాంఘిక సంక్షేమ శాఖలో 2% గోరింట బలరాంకి అయితే 8% కడియం శ్రీహరి తీసుకున్నట్టు వచ్చింది. ఇలా గురువింద గింజ లెక్క అనేక నీతులు చెప్పే కార్యక్రమం చేస్తుంటారు. సో కాబట్టి కడియం శ్రీహరి ఆయన అభివృద్ధి అయిందే తప్ప గణపురం నియోజకవర్గాన్ని కానీ జిల్లాకు కానీ ఏ కార్యక్రమాలు చేయలేదు. మరి ఇక్కడ కూడా స్పీకర్ గారు కూడా దళితుడు, తప్పకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్ గారికి ఉంది. అంబేద్కర్ గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా తప్పకుండా ఫిరాయింపు పాల్పడ్డ ఎమ్మెల్యే మీద వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక వారు ఇంకా కాంగ్రెస్ స్పీకర్ లెక్కనే రేవంత్ రెడ్డి గారి చెప్పు చేతుల్లో ఉంటాను, నేను అట్లే మెదులుతాననే పరిస్థితి ఉంటే మాత్రం తప్పకుండా ఆయన కూడా న్యాయ వ్యవస్థ సమీక్షకు లాగబడతాడు. ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఆయన కోర్టుకు కూడా పోయేటానికి అవకాశం ఉంటుంది. కోర్టులో కూడా కేసు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా కడియం శ్రీహరి ఆయన గురించి మాట్లాడాలంటే మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే సచిన పాము ఇప్పటికే. సో కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు కానీ భయ ఎన్నిక ఏదొచ్చినా కూడా వారి కర్రు కాల్చి వాత పెడతారని చెప్పేసి తెలియజేస్తాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.